ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లా జరగబట్టి? ఓ మన చిన్న పిల్లడప్పుడు రామారావు రాజ్యం వెళ్ళినప్పుడు కట్టింది కట్ట. అసలు మునిగిపోయింది. మునిగిపోతుంటే కట్టుకుంటా పోతానా మనం అంతవరకే. ఏడికి వాటర్ వస్తుంటే ఇంకా లేపు లేచిపోతామంటే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ప్లేస్కి వచ్చాము. ఆ ప్లేస్ని ఏమంటారంటే కోనాపురం అన్నమాట. ఇది మన నందలూరు మండలం కిందకి వస్తుంది. ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే ఉంటారు. ఇక్కడ ఒక 30 years బ్యాక్ సోమశీలం డ్యామ్ బ్యాక్ వాటర్ వచ్చేసి ఇక్కడ ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊరు మొత్తం మునిగిపోయింది. సో అసలు ఇప్పుడు మనం చూసామంటే అక్కడికి వచ్చి ఇక్కడ ఒకప్పుడు ఊరు ఉందా అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంటే ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది, బట్ అలాగే నిర్మానుష్యంగా ఉంది. అంటే వచ్చి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కెమెరాలో అంత క్లియర్గా చూపించలేం కదా. చాలా పీస్ఫుల్గా ఉంది, బట్ భయంకరంగా కూడా ఉంది. అంటే ఒకప్పుడు ఇక్కడ ఊరు ఉంది అని మనం అసలు అనుకోలేము అనమాట. అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఇక్కడ ఒకప్పుడు ఊరు ఉంది అంటే ఒకప్పుడు ఇక్కడ మనుషులు ఉన్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంతవరకు మనకు అర్థం కాదు. ఎంత ప్లేస్ ఉందంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక 2-3 పెద్ద చెరువులు ఉంటాయి కదా, అంత పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ. దాని నిండా మొత్తం వాటర్ వచ్చేస్తాయంట, సోమశీల బ్యాక్ వాటర్స్. సో అందుకైనా గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని ఆ ప్రజలకి చెప్పేసి వాళ్ళని హెచ్చరించేసి ఇక్కడ నుంచి ఖాళీ చేయించేశారు అనమాట. లేకుంటే ప్రతిసారి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పేసి. ఇక్కడ దాకా ఉంది రోడ్డు, ఇంకా ఇక్కడంతా వాటర్ వచ్చేసింది. మళ్ళీ ఆ బ్యాక్ సైడ్ మళ్ళీ అక్కడ ఉంది రోడ్డు. వాటరే అనమాట, మన సోమశీల డ్యామ్ బ్యాక్ వాటర్ అనమాట ఇవన్నీ. ఇంక ఇక్కడంతా వాటర్ వచ్చేస్తుంది మొత్తం. కోనాపురానికి ఆల్మోస్ట్ మనం నందలూరు నుండి ఒక 15 kilometers ట్రావెల్ చేయాల్సి వస్తుంది. బెటర్ బైక్లో రండి రావాలనుకున్న వాళ్ళు. వెహికల్ రోడ్ అంత బాగోలేదు, 4-wheeler అయితే. కొంచెం ఆఫ్ రోడింగ్ వెహికల్స్ అయితే బెటర్ అనమాట. మేము ఇక్కడికి వచ్చాక అబ్జర్వ్ చేసిందంటే వాటర్ లెవెల్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. మాకు అర్థమైంది సిచ్యువేషన్. అంటే మేము ఒక గుర్తులాగా ఒక మార్క్ పెట్టాము. సో అక్కడ దాకా వాటర్ చిన్నగా ఫ్లో అయితే పెరుగుతూ వస్తుంది. చూపిస్తాను చూడండి ఆ వాటర్ ఎలా సరౌండ్ అయిందో టెంపుల్కి. సో మనం అక్కడ వెళ్ళడం ఇంపాసిబుల్ అనమాట. ఇంతకుముందు అంటే బోర్డులు ఉన్నాయి, సో వాటి సాయం తీసుకు వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు అసలు. సో టెంపుల్ మధ్యలో అనమాట. ఇలాగ వాటర్ మొత్తం చుట్టూ ఉంది, ఇలాగ వాటర్ అంతా చుట్టూ ఉంది. సో ముందేంటంటే ఇట్లా అటువైపుకి బోట్స్ లేవు అనమాట. ప్రజెంట్ వాటర్ కూడా తక్కువ ఉన్నాయి, అందుకనే ఇక్కడ బోట్స్ ప్రజెంట్ అయితే పెట్టలేదు ఎవరు. కానీ మనం వెళ్ళాలంటే ఇలా వాటర్ దాటుకొని వెళ్ళాలి. సో అది ఇబ్బంది. అందులో వాటర్ లెవెల్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. మీ పేరన్నా? నా పేరు యానాది. ఓకే. ఇట్లా మొత్తం 40-50 ఊర్లు ఉన్నాయా? సో ఇప్పుడు ఇదేం ఊరన్నా? అసలు ఏం జరిగింది ఇక్కడ? సోమశీల కట్టేప్పుడు వాటర్ వచ్చినప్పుడు ఎత్తేసింది కట్టలు. ఓకే. సోమశీల కట్ట సోమశీల కట్ట, చింతకాపల్లి ఊరు ఒకటి, మనాసపల్లి ఒకటి, 2 కుంటుపల్లి ఒకటి, కలిగిరి ఒకటి. ఇవన్నీ మునిగిపోయిన ఊర్లు. మునిగిపోయినటియే. కలిగిరి ఒకటి, గుల్లామాడ ఒకటి, బాబనపల్లి ఒకటి,
కొత్తూరు ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు ఆ ఖాళీ చేసిన వాళ్ళంతా? వెళ్ళి నెల్లూరు పక్క, నెల్లూరు కడప అంటే అక్కడ చుట్టారం చేసుకుంటే పెళ్లి చేసుకుంటే అడగల్లా అడిగి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మాదారం ఒకటి, బోయినపల్లి ఒకటి, ఉప్పరపల్లి ఒకటి, పొన్నాపల్లి ఒకటి, మల్లేపట్నం ఒకటి, దిగోసెండాయి ఒకటి, ఎగోసెండాయి ఒకటి, అది అట్టూరు మండలంలోకి వస్తుంది అది ఆ బాయ్. ఇప్పుడు ఇంకా చాలా మంది పొట్టేలు మేపుకుంటే వస్తున్నారు కదా, అంటే ఇబ్బంది ఏమి ఉండదా? నీళ్ళు ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఈ ఉండేటి ఎలాకాలం ఉండేటి ఇట్లే ఉంటాయా? మేము మేపు అదే ఊరు మాది, అదే ఊరు లేపి చేస్తాం. ఇది కోనాపురం కదా, చితకాలపల్లి. అయితే ఆడ బోటింగ్ అది ఉన్నది, జనాలు ఉన్నారు అక్కడ. జనాలు నిన్న వచ్చి ఈనడం వచ్చింది. వచ్చినారా? ఈనడం లేరు. ఈ మాయే ఉండే ఆడ మొట్లో పేపర్ కనిపిస్తున్నా. ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లా జరగబట్టి? ఓ మన చిన్న పిల్లడప్పుడు అప్పుడు మనంగడ పుట్ల. అంత పాత విషయం అది. పాతది ఇది. ఇప్పుడు నీకు రామారావు రాజ్యం వెళ్ళినప్పుడు కట్టింది కట్ట. ఆయన ప్రభుత్వం వయసులో కట్టినప్పుడు కట్టది. ఇటు పోయే కొద్దీ 50 ఊర్లు దాకా ఉన్నాయంట. 50 ఊర్లు ఉన్నాయి. చిలవపల్లి, ఉప్పరపల్లి, మాదారము ఇవన్నీ మొత్తం అన్ని ఊర్లే. ఇప్పుడు మీకు దగ్గర ఉంటే నందులూరు అన్న, ఏదైనా కావాలి నందులూరు పోతారు. ఇటు వైపు ఉండేటోళ్ళు ఇటు ఆ పక్క ఊళ్ళేరు. ఈ చేపల కూడా అంతా ఇట్నే రావాలి, ఇటు రావాల్సిందే. చేపల గీపల అంతా నందులూరు మండలానికి రావాల్సిందే. ఇంకా ఆడ నుంచి మళ్ళీ పొన్నాపల్లిగా ఆ కొండ నరుడు ఊళ్ళంతా వచ్చేసి ఆడికి కోటపడకడికి పోతారు. ఒంటిమిట్ట పోతారు వాళ్ళు. ఒంటిమిట్ట కలుస్తుంది. ఒంటిమిట్ట కలుస్తుంది. టంగుటూరు ఆ ప్రాంతమా? అది ఆ ప్రాంతం. అది ఈ నుంచే మనకు అద్దిట్ట, ఆడ నుంచి అద్దు ఓలకట్ట. ఇవన్నీ నీవేనా పొట్టేళ్ళు? ఈ మా 2 కట్టలు ఇద్దరి. ఒక ఆయన ఇంటికి పోయినాడు ఊరికి పోతే ఉండ మంచిగా కట్ట ఉండాయి. అవునులే. ఇప్పుడు జీవనాధారం ఇయ్యే ఆధారం. ఇది ఆధారం. ఎప్పుడన్నా అవకాశం వచ్చింది మనం నీళ్ళు ఎక్కితే ఆ చేపల పట్టుకోవటమా మాదానం వల్ల. ఇది రాజంపేటకి యువతల మన బోయినపల్లి ఆడ చేరినారు. సగం మంది కడప చేరినారు, కొంతమంది నెల్లూరు చేరినారు. ఇక్కడ గుడిగోళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు అప్పట్లో ఊళ్ళు వచ్చేసి నెల్లూరులో చేరినారు. ఒక ఆయన నెల్లూరులో చేరినాడు, పిల్లలు చేసుకొని. ఒక ఆయన కడపలో పిల్లలు చేసుకొని ఆడ నిలబడినాడు. ఎస్పీఐటి 100 ఊళ్ళు ఉన్నాయి. ఆడ ఒక ఇల్లు ఆనవాళ్ళు కూడా కనరాలి, గుడి ఒకటి బాగా కనబడుతుంది. అదంతా ఊరేనా? అది మొత్తం ఊరేది. అదంతా ఊరే. కురుండుపల్లి అనేది 7 ఊర్లు. అది ఒక ఊరు కాదు, 7 ఊర్లు. వనాసి కురుండుపల్లి అంటే మిద్దులే కంకరతో సిమెంట్ కలిపేది. అప్పుడు గానిగా ఆడిచ్చేది, ఎద్దు గానిగా. ఇప్పుడు ఇంకా మిల్లరా కిల్లరా వెళ్ళి అప్పుడు ఎద్దల ఒంటిదిని కట్టేది, కళ్ళకి అంత కట్టేది, తిప్పేది. అప్పుడు వచ్చి కాంక్రీట్. ఇప్పుడు బాదు. ఇప్పుడు బాగా చూడిపో అచ్చులు అట్టే ఉన్నాయి, కరుళ్ళు. ఇప్పుడు మనం పోసే మిద్ది ఒక 7 అదే కదా. అప్పటిలాగా ఇప్పుడు కట్టలేరు. అప్పుడున్న ఒడ్డోళ్ళు ఇప్పుడు లేరు. అంత మాత్రం కట్టేవాళ్ళు లేడు. అవును, నిలబెట్టేవాళ్ళు లేడు. ఆ గుడి అప్పటిదే. అయితే గుడి గుడి అప్పటిదే. ఏ దేవుడు గుడి అది? ఏ దేవుడు? సోమనాథ స్వామి. అబ్బో, అప్పుడు బాగా జరుగుతా ఉన్నట్టుంది. అంత గుడి చాలా పెద్దగా ఉన్నది. అదే నాకు ఇందాక తార్ రోడ్డు కూడా కనపడింది. ఇందాక వస్తా ఉంటే రోడ్డు కూడా కనపడింది. బిట్టి లేచిపోయినా ఉండదు, కతికిలు. అవునవును, బాగుండదు రోడ్డు. అప్పుడు ఎలంపేటకి కురుండుపల్లి ఇవన్నీ ఇదేమన్నా బస్సు పోతా వచ్చింది. నాకు ఒక తినప్పటికి కూడా బస్సులు ఎన్నో మాట పని తొందరగా ఉండింది ఆ ఊరు. అదే కదా, చూస్తేనే అర్థమైతుంది వాతావరణం ఎట్లుందో అప్పుడు అని చెప్పేసి. ఏదైనా మునగాలైనా చెల్లేకపోయేది, మునిగేది ఆ ఊరు. అది ఊరు, చెరువు. ఇప్పుడు 40 ఏళ్ళు నీకు? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు. అంటే మీకే అంతంత మాత్రం తెలిసిందంటే ఇంకా అప్పుడు ఇంకా ఎంత జరిగిందో అదే కదా. అది మా పెద్దోళ్ళు ఉన్నారు, అందరు చనిపోయినారు. వాళ్ళు చెప్పాల్సిందే. వాళ్ళు చెప్పాల్సిందే. మా పెద్దోళ్ళు వాళ్ళు చెప్పాలి. ప్రజెంట్ మనం ఇక్కడ ఏవో చిన్న గుడిసెలు వేసుకుని ఉన్నాను, అక్కడికి వచ్చాము. ఇందాకలా అంకుల్ అడిగింటే ఇక్కడ చేపలు పట్టే వాళ్ళని చెప్పారు. సో వాళ్ళు స్టార్ట్ చేస్తారంటే ఈ సీజన్. ఇంకా అదే నెక్స్ట్ మంత్ 1st డేట్ నుండి. చూద్దాం, అక్కడికి వెళ్ళి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో కనుక్కుందాం.
మాట్లాడతలేరు అసలుకి. సారీ అండి, యాక్చువల్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వీడియో కవర్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఎవరు లేరు బోట్ వేయడానికి. సో బోట్ లేకుండా అక్కడ వెళ్ళడం చాలా కష్టం అనమాట. వెళ్ళడం మొత్తం వాటర్ ఉంటాయి. సో హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ అంకుల్ మనకి ఇచ్చేశాడు. ఉదయం నుండి తను ఇవన్నీ వేరుకున్నాడు, కానీ అడగకముందే ఇచ్చాడు. ఏమైనా మన పల్లెటూరులో జనాలకి కల్మషం లేదబ్బా, చాలా మంచి వాళ్ళు.